వైఎస్ షర్మిల వైసీపీల మధ్య వారసత్వ వివాదం ఒక రేంజ్లో రాజుకుంటుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్ట్ తన కొడుకుని జనానికి ఎలా చూపించానో లేనో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయని, అదే నేరుగా రాజకీయ అరంగేట్రం చేయిస్తే ఏమైపోతారో అన్న కోణంలో వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరెన్ని రకాలుగా మొరిగినా కూడా తన బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడే అన్నారామె. ఆ మాటకొస్తే రాజారెడ్డి అని పేరు పెట్టిందే రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు షర్మిల. పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా? వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా ఇదిలా ఉంటే వైసీపీ దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబు కోసమే రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందంటున్నారు వైసీపీ వర్గాలు. అయినా ఇంకా షర్మిల ఇంటి పేరు వైఎస్ ఏంటి, ఆమె ఇంటి పేరు మురుసుపల్లి అంటూ కౌంటర్ పాస్ చేశారు. ఇదిలా ఉంటే వైసీపీ కనుచూపు మేర తిరిగి అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు అని తేల్చి చెప్పేశారు షర్మిల. ఉనికి లేని కాంగ్రెస్కి వారసుడు అవసరమా అంటూ తిరిగి రియాక్ట్ అయ్యారు వైసీపీ వర్గాలు. ఒకవేళ నిజంగా జగన్ వైఎస్ సిసలైన వారసుడైతే ఆయన వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి ఓటు వేయడమేంటని తిరిగి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు షర్మిల. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య వైసీపీ నేతల మధ్య కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అసలైన వారసుడు తామే అంటూ అసలైన వారసుడు తన కుమారుడు రాజారెడ్డి అంటూ మాట్లాడడం, ఇక భవిష్యత్తులో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడం కల్లా అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానిస్తారు. దీనికి వైసీపీ కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తుంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, వైఎస్ షర్మిల మధ్య వైసీపీ శ్రేణుల మధ్య చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఇవి ఎక్కడి దాకా దారి తీసే ఆస్కారం కనపడుతోంది? అదే మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వారసుడు అంటే ప్రస్తుతం చూసుకుంటే నిజంగా షర్మిల వారసుడి కంటే కూడా కాంగ్రెస్ పార్టీ వారసుడి పైన ఎక్కువగా ఫోకస్ అయింది. సో ఈ నేపథ్యంలోనే రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశంపై వైఎస్ఆర్సీపీ మాత్రం చాలా ట్రోల్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రాజారెడ్డి రాజశేఖర రెడ్డి వారసుడు ఏమాత్రం కూడా కాదు. ఆయన చంద్రబాబు కోసం, చంద్రబాబుని రాజకీయంగా నిలబెట్టడం కోసం మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నాడు. అలాగే ఎప్పుడో వివాహమయ్యి వెళ్లిపోయిన తర్వాత వారికి ఇంటి పేరు ఏ రకంగా వర్తిస్తుంది అని చెప్పి కూడా ధీటుగా వైఎస్ఆర్సీపీ అయితే కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి తన కుమారుడికి రాజారెడ్డి అని చెప్పి పేరు పెట్టాడు. రాజశేఖర రెడ్డికి నిజమైన వారసుడు రాజారెడ్డి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ అంతిమంగా ఇదే లక్ష్యం. నిజంగా రాజశేఖర రెడ్డి వారసుడు ఎందుకు రాజారెడ్డి కాకూడదో చెప్పాలి, ఎందుకు జగన్ అంటున్నారో చెప్పాలని చెప్పి షర్మిల గట్టిగా నిలదీసే ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి బతుకున్నన్ని రోజులు కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పారు. అలాగే ఆర్ఎస్ఎస్ ని, బీజేపీని నిరంతరం కూడా వ్యతిరేకించాడు. అటువంటి ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వ్యక్తికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ మద్దతు ఇచ్చినప్పుడు ఏ రకంగా రాజశేఖర రెడ్డి వారసుడు అవుతాడో చెప్పాలని ఆమె డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. అంతేకాదు రాజశేఖర రెడ్డి మరణంతో సంబంధం ఉన్న రిలయన్స్ గ్రూప్ కి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. జగన్ కి తన తండ్రి ఆశయాలు కంటే కూడా బీజేపీతో ఉండటమే ఎక్కువ ఇష్టం అని చెప్పి కూడా షర్మిల ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు సహజమైనప్పటికీ ఇప్పుడు షర్మిల కుమారుడు రాజకీయ ఎంట్రీ మాత్రం పెను వివాదాలకి దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మధ్య అంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మధ్య కంటే కూడా జగన్ ఆయన సోదరి షర్మిల మధ్య మాత్రం రాజకీయంగా ఇటు సోషల్ మీడియా పరంగా కౌంటర్లు, ఎన్కౌంటర్లతో గత 4 రోజుల కాలంగా కూడా హీటెక్కుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఒకవైపు షర్మిల రాజారెడ్డి వారసుడు అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో విజయమ్మ ఈ అంశంలో జోక్యం చేసుకుంటే గనక ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇండైరెక్ట్ గా
విజయమ్మే మొన్న కర్నూలు ఉల్లి సభకు వెళ్తున్న సమయంలో కూడా రాజారెడ్డిని ఆశీర్వదించి పంపించిన సంఘటన ప్రత్యేకంగా చూశాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా రాజశేఖర రెడ్డికి సంబంధించిన వారసుడు రాజారెడ్డిగానే ఇటు వైఎస్ కుటుంబం అంటే ఒక జగన్ తప్ప ఇటు షర్మిల గాని Right. విజయమ్మ గాని ఘంటాపదంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే అంశాన్ని బహిరంగ ప్రజల్లో కానీ చర్చలో కానీ తీసుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.